ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ గురించే వస్తా ఉన్నాయి న్యూస్ అనమాట. ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మనకే మంచిదనమాట. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టీం మీద ఒకరు ఈ టీం మీద ఒకరు ఇలాగ బెట్టింగ్స్ వేసుకుంటా ఉంటారు. డబ్బులు లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అప్పుగా తీసుకొని మరీ వేస్తుంటారు. అవి ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి. సో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మనకే మంచిదనమాట. ఊరికి అలాగ వచ్చే డబ్బు ఏం ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. మనం కష్టపడి మనం సంపాదించుకున్న డబ్బు మాత్రమే మనం ఉపయోగించుకోగలము మనస్ఫూర్తిగా. అలాగ వచ్చిన డబ్బుని వస్తుంది పోతుంది, వచ్చిన డబ్బుని మన లెక్క లేనట్లు ఖర్చు పెడతాం. అదేం మన దగ్గర ఉండదు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మాత్రమే మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ ఆలోచించి అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టగలము. అలాంటి డబ్బు ఏదైనా కానీ, డబ్బే కాదు ఏదైనా కానీ త్వరగా వచ్చేది త్వరగానే వెళ్ళిపోతుంది అనమాట. మనతో ఉండదు. కష్టపడి మనం సంపాదించుకునేవి మాత్రమే మనతో ఉంటాయి అనమాట. అది ఏదైనా సరే అలాగా సింపుల్గా వచ్చేవేమీ మనతో ఉండవు అనమాట. అంత త్వరగానే వెళ్ళిపోతాయి అనమాట. మనకి ఇప్పుడు బయట వెళ్తున్నప్పుడు కానీ ఒక 10 రూపాయలు దొరికినాయి అనుకోండి, మనం తీసుకున్నాం అనుకోండి, ఆ 10 రూపాయలు మనకు దొరికినందుకు మన దగ్గర నుంచి 20 రూపాయలు పోతాయి అనమాట. అలాగ ఉంటుంది అనమాట ఈ బెట్టింగ్స్ గురించి. బెట్టింగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మనకే మంచిదనమాట. బెట్టింగ్స్ గురించి చెప్తున్నారు కదా, బెట్టింగ్స్ తో పాటు నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఉంటాయి కదా, అవి కూడా ఇలానేనమాట. ఇలానే చెప్తుంటారు. ఒకరిని జాయిన్ చేసి ఇంకో 10 మందిని జాయిన్ చేయాలి ఇలా చెప్తుంటారనమాట. అది ఊరక కాదు, మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అది ఇది అని చెప్పేసి మనకి సగం చెప్తారు. మళ్ళీ తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అసలు బండ మన మీద వేస్తారనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కి 500 ఇలా చెప్తారనమాట. చెప్పిన తర్వాత మనం రిజిస్టర్ అయ్యామనుకోండి, గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని కూడా. ఆ తర్వాత మీరు ఇంత పే చేయాలి, ఇంత పే చేయాలి అని చెప్పేసి చెప్తుంటారనమాట. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. నేను ఇంతకు ముందు ఒకటి ఇలానే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెన్సిల్ ప్యాకింగ్ దాని గురించి పెట్టానమాట వీడియో. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానిలో ప్రూఫ్లు కూడా ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళు మనతో చార్జ్ చేసింది తర్వాత ఒక 1 మంత్ లోపే ఆ అకౌంట్ ని డిలీట్ చేసేస్తారనమాట. టెలిగ్రామ్ లో కూడా ఎక్కువ ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. నాకైతే చాలా వచ్చినాయి అనమాట టెలిగ్రామ్ లో. అప్పటికే యూట్యూబ్ లో కొంతమంది వీడియోలు పెట్టారనమాట. ఇలాగా వచ్చినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెసేజెస్ వచ్చినాయి, ఇది క్లిక్ చేయండి అలాగని చెప్పేసి ఫస్ట్ మనకు కొంచెం మనీ ఎర్న్ చేసేలాగా చేస్తారు. ఇంకా ఉండే కొద్దని మన దగ్గర ఉన్న మనీ అంతా మనం ఏదో ఫస్ట్ వచ్చినాయి కదా మళ్ళీ వస్తాయి అని చెప్పేసి లేకపోయినా కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాము. అప్పుడు ఒక్కొక్కటిగా మనకి మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది, ఇంకో స్టెప్ ఉంది అని చెప్పేసి అలా చెప్తారంట. ఇది నేను ఒక యూట్యూబ్ లో చూసాను, ఒక ఛానల్లో. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ పాపం తిరగలేక ఉన్నారు. ఇంక ఇప్పుడు నేనేం చూడలేదు కానీ అప్పుడు ఒకసారి చూసాను అనమాట. సైబర్ క్రైమ్ ఎక్కువగా, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి కూడా నమ్మకండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదా, వీళ్ళని టార్గెట్ చేసుకొని ఎక్కువ ఇలా చేస్తుంటారు. మళ్ళీ పేపర్లో క్లాసిఫైడ్స్ వస్తాయి కదా, న్యూస్ పేపర్లో క్లాసిఫైడ్స్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట. అదేంటంటే లెటర్స్ రాయడం ఇలా ఉండిద్ది అని చెప్తున్నారు. నేను ఒకసారి ఇలానే కాల్ చేశాను అనమాట. ఒక నెంబర్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అది లెటర్స్ రాయడం అంట. అది మన లోకల్లో కూడా కాదు, బెంగళూరులో అంట. వాళ్ళు మనకి పంపిస్తారు, మనం రాసి వాళ్ళకి పంపించాలంట. మనకు కొంచెం ఐడియా ఉంది కదా ఇలాంటి వీడియో చూసి. రిజిస్ట్రేషన్ ఫీజు ఏమన్నా కట్టాలా మేడం అంటే 500 కట్టాలి మేడం అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి నేనేం ప్రొసీజర్ చేయలేదన్నమాట, నేనేం పే చేయలేదు. ఇంకా కొంచెం ఐడియా ఉంది కదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి నేను వాటి జోలికి వెళ్ళలేదు. సో ఎవరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి నమ్మకండి ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తుంది. మెయిన్గా ఏంటంటే లోకల్ యాప్ అని ఒక యాప్ ఉండిద్ది, దానిలో అయితే ఓపెన్ చేసి అన్నీ వర్క్ ఫ్రమ్ హోమే. వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటాడు కానీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంత మనీ కట్టాలి అంత మనీ కట్టాలని అంటాడు.
లోకల్ యాప్లు అయితే యాప్ వాళ్ళు కింద నోట్ చేస్తారనమాట, ఇవి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మాకు వీటితో ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ యాడ్ మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి యాడ్ చేస్తారనమాట, నోట్ అని చెప్పేసి. సో ఇలాంటి వాటి జోలికి నమ్మకండి ఫ్రెండ్స్, వాటి జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ యాప్సే కదా, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి కూడా చాలా డేంజర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి నమ్మకండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, బెట్టింగ్స్ తెగేస్తుంటారు ఒక్కో టీం మీద ఒక్కొక్కరు. సో వాటి జోలికి వెళ్లకుండా ఉండండి ఫ్రెండ్స్. రీసెంట్గా నేను సర్కాస్టిక్ సాయి అనే దానిలో వీడియో చూసాను అనమాట. ఒక ఫాదరు, ఆ ఫాదర్కి ఒక సన్నేనమాట. ఆ అబ్బాయి చదువుకుంటా ఫ్రెండ్స్ దగ్గర ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ యాప్లు ఉంటాయి కదా, లోన్ యాప్లు, వాటిల్లో మనీ ఏది లోన్ లేదు తీసుకొని ఇంక మళ్ళీ బెట్టింగ్స్ కోసమే ఓన్లీ ఆ మనీ మళ్ళీ పే చేయలేక సూసైడ్ చేసుకున్నాడంట. ఇలాంటివి మన నిజ జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి, మన చుట్టూ కూడా జరుగుతూనే ఉంటాయి. అక్కడ తను చెప్పిందే కాదు. సో వీటికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనే ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.